హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్యూటిఫుల్ సిటీ తిరుపతిని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వ్లాగ్లో ఫేమస్ ప్లేసెస్, టేస్టీ ఫుడ్, లోకల్ షాపింగ్ అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా మీతో షేర్ చేస్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. మేము ట్రైన్కి వెళ్ళామన్నమాట. మన ట్రైన్ స్టార్ట్ అయిపోయిందనమాట. మేము స్టార్ట్ అయ్యే ముందు వర్షం పడి ఉండే, కానీ ఎండ్ ఉన్నా కూడా మనకి అంత ఎండ ఏమి అనిపించలేదు. కూల్గానే అనిపించింది ట్రైన్లో ఉన్నప్పుడు. మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. మా ఫ్యామిలీ వాళ్ళు డోర్నకల్లో మాతో క్లబ్ అయ్యారనమాట. ఇప్పుడు నేను ఇంకా మా హస్బెండ్ కలిసి ఈ ట్రైన్లో స్టార్ట్ అయ్యాం. సో మా వాళ్ళు కూడా డోర్నకల్లో ఎక్కేసారనమాట ట్రైన్. తర్వాత మా వాళ్ళు టిఫిన్ తీసుకొని వచ్చారు. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యాక విండో నుంచి కనిపించే వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. స్మాల్ విలేజెస్, ఇంకా బ్రిడ్జెస్, ఆ నేచర్ జర్నీ అయితే చాలా రిలాక్సింగ్ అనిపించింది అనమాట. మధ్యలో ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం, ఇంకొంచెం రిలాక్స్. ఫైనల్లీ తిరుపతి స్టేషన్కి రీచ్ అయిపోయాం. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఆటోస్ కానీ అన్నీ ఉంటాయి. సో మధ్యలో టీ తాగేసాం. ఏమైందంటే ట్రైన్ స్టెప్స్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మేము అలానే రూమ్ చెక్ ఇన్ చేసి నైట్ డిన్నర్కి చపాతీ తీసుకున్నాం అనమాట. మేము ఒక 3 hours అట్లా రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 4:30కి మేము రూమ్ చెక్అవుట్ చేసేసి అలిపిరి మెట్ల దగ్గరికి మేము స్టార్ట్ అయ్యాము. మార్నింగే ఆటో తీసుకొని, ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు మా లగేజ్ మోస్ట్లీ తీసుకొని వెళ్ళిపోయారు. బట్ మేము అలిపిరి మెట్ల నుంచి ఎక్కి వాళ్ళు మాకంటే ముందు దర్శనం చేసుకుంటాం అన్నట్టు అన్నారు. సో అందుకనే మేము వెనకాల అవుతాం కాబట్టి మా లగేజ్ కొన్ని మాతో ఉన్నాయన్నమాట. సో ఇది ఇక్కడ లగేజ్ కౌంటర్, అలిపిరి మెట్ల పక్కనే మనకి కౌంటర్ అవైలబుల్గా ఉంటుంది. వెళ్ళిపోయి అక్కడ జనాలు చూసారో చాలా క్రౌడ్ ఉంది. వెళ్ళి అక్కడ లగేజ్ పెట్టచ్చు. స్టార్టింగ్ కొబ్బరికాయ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ స్టార్టింగ్ ఉంటాయి అన్నమాట స్టెప్స్. ఇక్కడ నుంచే స్టార్ట్. కొబ్బరికాయ కొట్టేసి మన అలిపిరి మెట్ల జర్నీ అయితే స్టార్ట్ చేసేయాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలి. మొత్తం 3550 మెట్లు అనమాట. మొత్తం అప్రాక్సిమేట్లీ 9 kilometers ఉంటుంది. కొన్ని మెట్లు ఎక్కగానే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అక్కడ మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ మనం సేమ్ స్టార్ట్ చేయొచ్చు. మన లక్ ఏంటంటే ఇక్కడ మొత్తం స్టెప్స్ లాగా ఉండదు, ఇట్లా నడవడానికి కూడా రోడ్లా ఉంటుంది మధ్య మధ్యలో. సో మనకు అంత అనిపించదు. ఒక 200 steps వరకు చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ వెళ్తూ ఉంటే మనకి ఈజీగానే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనకి ఇంకా ఈజీ అనిపిస్తుంది. వెళ్తూనే ఉంటాం. మనకి ఎక్కడికి వెళ్ళినా టీ ముఖ్యం కాబట్టి టీ తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే అమ్మరు మనకి మెట్ల మీద. ఇట్లాంటి గ్లాస్ వాటర్ బాటిల్సే అమ్ముతారు. ఇవి తీసుకొని మనకి ఇది 60 rupees పడుతుంది వాటర్ బాటిల్. అక్కడే రిటర్న్ ఇచ్చేస్తే 30 రిటర్న్ ఇస్తారు. ఆర్ఎల్స్ మనం దాంతోపాటు తీసుకొని వెళ్తుంటే 60 rupeesకి అది ఇస్తారు. సో ఇక్కడ అవతారాలన్నీ, ఆ వెంకటేశ్వర స్వామి అవతారాలు మొత్తం, ఇట్లా విష్ణుమూర్తి అవతారాలు మొత్తం లైన్గా ఉంటాయి మెట్ల మార్గం మధ్యలో. ఇట్లా వెళ్ళేసి ఇక్కడ అన్ని టిఫిన్స్ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం టిఫిన్ చేయొచ్చు. ఇట్లా మేము ఇక్కడ ఆగి పూరి ఇట్లా టిఫిన్ తీసుకున్నాం. మా హస్బెండ్ వచ్చేసి బోండా తీసుకున్నారు. టిఫిన్ తర్వాత మళ్ళీ కొంచెం సేపు రిలాక్స్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మనకి చాలా నడిచే మార్గం లాగే ఉంటుంది. స్టెప్స్ అనేవి కన్నా ఇట్లా నడుస్తున్నాం అనే ఫీలింగే ఎక్కువ వస్తుంది అనమాట. త్వరగా నడుచుకుంటూ మాత్రమే వెళ్ళిపోతే మనకి 3.5 hours 3 hours అలా పడుతుంది. ఆర్ఎల్స్ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనకి 5 hours పడుతుంది. మాకైతే 5 hours పట్టింది. మా బ్రదర్ అయితే వెళ్ళిపోతూనే ఉన్నాడు. బట్ నేను మాత్రం ఒక 200 steps వరకు చాలా స్లో అయిపోయా. తర్వాత నేను కూడా అంతే స్పీడ్తో స్టెప్స్ ఎక్కేసాను అనమాట. అసలు మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దారి మొత్తంలో డ్రింకింగ్ వాటర్, రెస్ట్ ఏరియాస్, టాయిలెట్స్, ఇంకా సెక్యూరిటీ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో ఇక్కడికి వచ్చే ఈ డివోట్స్కి ఎవ్వరికి కూడా ఏ ఇబ్బంది ఉండదు అలిపిరి మెట్ల మధ్యలో. ఇప్పుడు మనం అలిపిరి మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గరికి వచ్చాము అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళే మధ్యలోనే ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దర్శనం చేసుకొని, ఇలా స్లిప్స్ లాగా రాసి ఉన్నాయి, అవేంటో మాకు కరెక్ట్గా తెలియదు. సో వెళ్ళే దారిలో ఈ బ్యూటిఫుల్ జింకలు, ఇలా ఈ ప్లేస్లో అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇట్లా 3550 స్టెప్స్తో పాటు మనం ఈ తిరుమల కొండల్ని, ఇంకా ఈ నేచర్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీరు మాత్రం ఎక్కాలనుకుంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యేలా చూడండి, అంటే 5 o'clock నుంచి. ఎందుకంటే ఆ సన్ రైజ్ ఆ కొండల మీద నుంచి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇక మనం 2830 స్టెప్స్ దగ్గరికి రీచ్ అయ్యాం. ఇలా వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క పిల్లర్ మీద గోవిందనామాలు ఉంటాయి. అవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతే ఇంకా అసలు మనం ఒక నడుస్తున్న ఫీలింగ్ కానీ ఏది రాదనమాట.
అదంతా చదువుకుంటూ వెళ్ళిపోవడం బెస్ట్ నన్ను అడిగితే. ఇట్లా మీరు ఇంకా పైకి ఎక్కి తిరుపతి వ్యూ చూసారంటే ఎంత బాగుంటుందంటే, పైకి ఎక్కే కొద్దీ ఆ తిరుపతి చిన్న చిన్న ప్లేసెస్ ఇంత చిన్న చిన్నలాగా అనిపిస్తాయి. చాలా బాగుంటుంది పైనుంచి చూస్తే. ఇట్లా మనం రోడ్డు మార్గంలోకి వచ్చామన్నమాట. ఇప్పుడు అల్పిరి స్టెప్స్ ఎక్కేసి ఇదంతా ఘాట్ రోడ్ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టూ గ్రీన్ హిల్స్, ఫారెస్ట్ వ్యూస్ అండ్ కూల్ క్లైమేట్ వచ్చేసి ఇంకా స్పెషల్గా చేస్తాయి ఈ జర్నీని. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇప్పుడు మనకి ఒక మోకాళ్ళ పర్వతం అని చెప్పి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ స్టెప్స్ అందరూ మోకాళ్ళతోనే ఎక్కుతారు. కానీ నేను మాత్రం 3 కన్నా ఎక్కువ మెట్లు ఎక్కలేకపోయినా. కొంతమంది అన్ని మోకాళ్ళతోటే ఎక్కేస్తారనమాట. సో మధ్యలో ఆగి మళ్ళీ మేము ఒక సోడా తీసుకొని తాగేసాం. తర్వాత ఇంకా 450 అంతే, ఇంకా ఆల్రెడీ వచ్చేసాం. ఇదే లాస్ట్ మెట్టు. మనం ఇంకా తిరుమలకి దగ్గరలో ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ లగేజ్ తీసేసుకోవచ్చు. మనం ఎక్కడైతే కింద ఇచ్చామో డిపాజిట్ చేసామో ఆ లగేజ్ తీసేసుకోవచ్చు. ఇది వెంకటాద్రి నిలయం. ఎందుకంటే మా వాళ్ళు ఇక్కడే లగేజ్ కౌంటర్ తీసుకొని లగేజ్ అంతా ఇక్కడే పెట్టారు కాబట్టి మేము అక్కడికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు భోజనం నిత్య అన్నదానం తిరుపతిలో కాబట్టి మనం భోజనానికి వీటన్నిటికీ ఎక్కడ లోటు రాకుండా మనకి ప్రతి ఒక్కరికి భోజనాలు కానీ నీళ్ళు అన్నీ అందజేస్తారు. ఇక్కడ మనకి ఒక సాంబార్ రైస్ ఇంకా దద్దోజనం లాంటివి పెడతారు. కడుపు నిండిపోతుంది. 2 సార్లు అంటే 2 సార్లు కూడా మనకి వేస్తారనమాట. ఇట్లా మనకి ఎక్కడ కూడా భోజనానికి దేనికి ఇబ్బంది రాకుండా ప్రజల్ని ప్రతి ఒక్కరికి అన్నీ అందుబాటులో ఉండేలాగా ఇక్కడ చూసుకుంటారు. మనం ఇలా జీపెక్కి కొంచెం దేవస్థానానికి కొంచెం అంటే జీపెక్కితే దగ్గర నడుస్తే దూరం అన్నట్టు ఉంటుంది అనమాట మన జర్నీ. మనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోయాం. ఎంట్రెస్లో ఎవరు లేరు కానీ ఇప్పుడు మనకి ముందు రాను జనాలు ఎక్కువైపోతూ ఉంటారు. అని మనమే అంటే మనకంటే ముందున్న వాళ్ళు ఉంటారనమాట. చూడండి, ఎక్కడి నుంచి చూసినా ఆ ఒక లైన్ అనేది మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు పైకి చూసిన లైన్ ఉంటుంది, కిందకి చూసిన లైన్ ఉంటుంది. మీ దగ్గర నుంచి వెనక అంతే జనాలు ఉంటారు, ముందు అంతే జనాలు ఉంటారు. చూడండి, ఇక్కడ మా ముందు ఇంతమంది జనాలు ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుని మేము ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు దర్శనం అవుతుందో కూడా మాకు తెలియదు అనమాట. సో ఇట్లా వెయిట్ చేసి ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇలా మధ్యలో మనకి ఒక బ్రేక్ అనమాట. ఇక్కడ మనకి ఉప్మా లాంటిది పెడతారు. తినేసి మళ్ళీ స్టార్ట్. ఫైనల్లీ మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు కొండ మీద ఉన్నాం. తిరుపతి దేవస్థానం కొండ మీద మనం ఉన్నాం అనమాట. దర్శనం చాలా బాగా అయింది. మేము మంచిగా దేవుడిని దర్శనం చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగా అయింది. ఆ 20 గంటలు వెయిట్ చేసిన ఇంత టైం వెయిట్ చేసామా అని ఏది లేదు. పడిన బాధ మొత్తం పోయింది ఆ దేవుడిని చూశాక. ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే అసలు నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇలా ఇప్పుడు మేము తిరుపతి కొండ మీద ఉన్నాం. తర్వాతకి ఇప్పుడు మేము మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ మా ఫ్యామిలీ వాళ్ళ దర్శనం అయిపోయింది. వాళ్ళు మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే నైట్ 12 కల్లా అయిపోయింది. మేము అలిపిరి స్టెప్స్ ఎక్కడం వల్ల మాకు దర్శనం లేట్ అయిపోయిందనమాట. సో ఇలా మేము మళ్ళీ క్యాబ్ మాట్లాడేసుకొని మేము వెంకటాద్రి నిలయం దగ్గరికి వెళ్ళిపోయి మేము కూడా అక్కడ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మా ఫ్యామిలీతో అందరితోటి ఇప్పుడు మనం కొండ మీద ఉన్నాం కాబట్టి కొండ మీద నుంచి కిందకి రావాలి. రైల్వే స్టేషన్ దగ్గరికి రావాలంటే అక్కడ నుంచి కూడా ఒక జీప్ మాట్లాడేసుకొని మేము కొండ దిగుతూ ఇప్పుడు కిందకి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు స్వామివారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలుసుకుందాం. ఈ తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు కలియుగ వైకుంఠ వాసుడు అని భక్తితో పిలుస్తారు. తిరుమల గుడి సప్తగిరి అంటే 7 కొండల మధ్యలో ఉందన్నమాట. ఈ 7 కొండలు స్వామివారి దివ్యరూపంగా భక్తులు భావిస్తారనమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు నోట్లో గోవింద గోవింద అనే తప్ప వేరే ఒక మాట ఉండదన్నమాట. ఆ గోవిందనామమే జపిస్తూ ఉంటారు దర్శనం అయ్యే వరకు. ఇంకా స్వామివారిని ప్రతిరోజు అలంకరిస్తారనమాట. ప్రతిరోజు ఒక మనిషి ఎలా అయితే తన డైలీ పనులు చేస్తారో అలా స్వామివారిని కూడా ఒక మనిషిలాగే ఆ పూజారులు చూస్తారనమాట. సో ఇక్కడ తిరుమలలో టెంపుల్లో జరిగే సుప్రభాతం, తోమాల సేవ, అర్చన ఇలాంటి సేవలు భక్తులకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అన్నమాట. ఇది స్వామివారిని దర్శనం చేసుకునే ఆ 5 సెకండ్స్లో ఎంత యూనిక్ ఫీలింగ్ ఉంటుందంటే అసలు మాటలో చెప్పలేమన్నమాట. ఇలా మేము స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ మళ్ళీ స్లీపర్ బుక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. ఇలా స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా మాకు అలానే ఇంకా మైండ్లో నుంచి పోవట్లేదు ఆ దర్శనం. ఆయన స్వరూపం ఇవన్నీ మాకు మైండ్లో నుంచి పోవట్లే. అలా మేము బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేస్తున్నాం. హైదరాబాద్ అంటే ఇక్కడ చెర్లపల్లి వరకు ఉందన్నమాట మాకు ట్రైన్.
సో ఇలా ఈ బ్యూటిఫుల్ జర్నీని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మన వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. గోవిందా గోవిందా.